హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై రిచ్ రెసిపీస్. ఇప్పుడు మనం చేయబోయేది హెల్దీ పిజ్జా. పెసలు, శనగలు, కాబూలి శనగలు, మినువులు అండ్ బొబ్బర్లు ఇవన్నీ కూడా నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్ మిక్సీ వేసుకోవాలండి. వాటర్ పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ఒక్క చిల్లీ వేస్తున్నాను, ఎక్కువ చిల్లీస్ అవసరం ఉండదు పిజ్జా కాబట్టి. తగినంత ఉప్పు కూడా వేసుకుని మిక్సీ వేసుకోవాలి. మెత్తగానే రుబ్బుకోవాలి. మెత్తగా రుబ్బుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఒక పెద్ద వెల్లుల్లిపాయ సన్నగా తరుక్కుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. బాగా చిన్నగా కట్ చేసుకోవాలండి, ఎందుకంటే ఇది మనకి సాస్లోకి వెళ్తుంది అన్నమాట. మనం పిజ్జా సాస్కి తయారు చేసుకుంటున్నాము. సో ఇవి బాగా సన్నగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని వెల్లుల్లి ముక్కలు వేయించుకోవాలి. అవి వేగుతుండగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. మనకి చాలా హెల్దీ అండి ఇది, పిల్లలకి చాలా మంచిది. ప్రోటీన్ ఉంటుంది, హై ఫైబర్ ఉంటుంది. దీనివల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ ఉల్లిపాయలు వేగేలోపు టమాటోస్ కూడా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్కి వేసుకుని టమాటో ప్యూరీ చేసుకుందాం. ఆనియన్స్ మనకి బాగా రెడ్డిష్గా అయిపోవాలండి. అయిపోయాక ఈ టమాటో ప్యూరీ కూడా గ్రైండ్ చేసేసుకుని మెత్తగా ఈ ఆనియన్స్లో వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇది బాగా మగ్గాలి. టమాటోస్ మొత్తం పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. దీనికి 2 టమాటోస్ సరిపోతాయి. మన సాస్కి అంతకన్నా ఎక్కువ వేసినా పుల్లగా అయిపోతుంది. ఆర్గానో ఫ్లేక్స్ వేసుకుని వేపుకోవాలి. నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలి. ఇవి మనకి పిజ్జా ఫ్లేవర్ ఇస్తుంది, ఇది మాత్రం మిస్ చేయకండి. ఇలా కొద్దిగా ఆయిల్ వదిలే వరకు మన సాస్ని సార్ట్ అవుట్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. మన సాస్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని బటర్ లేదా గీ వేసుకోవచ్చు. మొత్తం ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి.
ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మన ప్రోటీన్, ఫైబర్ అన్నీ కలిసి ఉన్న పిండిని ప్యాన్ మీద వేసేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈ మాత్రం మందంగా వేసుకోవాలి. మన పిజ్జా బేస్ ఎంత లావు ఉంటుంది ఆ మాత్రం లావుగా వేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొని చాలా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈలోపు మనం క్యాప్సికమ్ని కట్ చేసేసుకుని స్లైసెస్గా ఈవెన్గా డైస్ కింద కట్ చేసేసుకుందాం. ఇలా సీడ్స్ మొత్తం తీసేసుకోవాలి. మనకు నచ్చిన వెజ్జీస్ వేసుకోవచ్చండి. క్యాప్సికమ్ అండ్ మనకి ఫ్లేవర్ ఇచ్చేది క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్. మీకు ఏదైనా వేరే వెజ్జీస్ ఏమైనా నచ్చినట్లయితే అవి కూడా వేసుకోవచ్చు. ఆనియన్స్ కూడా ఈవెన్గా డైస్లా కట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని విడివిడిగా తీసుకుని రెడీ పెట్టేసుకోవాలి. ఈలోపు మన పిజ్జా బేస్ రెడీ అయిందో లేదో చూద్దాం. మన పిజ్జా బేస్ వేగిపోయిందండి ఒకవైపు. దీన్ని మనం తిరగవేసేసుకుందాం. ఇంకో లేడల్ సాయంతో చాలా జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకుందాం. ఇలా రెండో వైపు కూడా బాగా వేగనివ్వాలి. హై ఫ్లేమ్ పెట్టద్దండి, లో ఫ్లేమ్లోనే మనకి వేగాలి. మీకు అవసరం అనుకుంటే బటర్ కనుక తక్కువైంది అనుకుంటే ఇంకొకసారి కొద్దిగా వేసుకుని బాగా వేగనివ్వాలి. ఇలా రెండు వైపులా వేగిన మన పిజ్జా బేస్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకుని ఉన్న మన సాస్ని ఈవెన్గా మన పిజ్జా బేస్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. మన గ్రేటర్ సాయంతో ఇలా చీజ్ మొత్తం స్క్రేప్ చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. సో కొద్దిగా ఎక్కువ వేసుకున్నా ఇబ్బంది ఏమీ లేదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను అండ్ ఆనియన్ ముక్కలను టాపింగ్ చేసుకోవాలి.
మళ్ళీ ఇంకొకసారి చీజ్ని గ్రేట్ చేసుకుని వేసుకోవాలి. మనకి ఇది స్వీట్ కార్న్ అండి. స్వీట్ కార్న్ కూడా అక్కడక్కడ టాపింగ్ చేసుకుంటూ వేసుకోవాలి. దీనివల్ల మధ్య మధ్యలో చాలా టేస్టీగా నోటికి తగులుతూ ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నెక్స్ట్ మళ్ళీ ప్యాన్ వెలిగించుకుని మనం తయారు చేసుకున్న పిజ్జాని మరొకసారి ప్యాన్ మీద పెట్టుకొని కొద్దిగా బటర్ వేసుకుని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 15 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. పైన టాపింగ్స్ అన్నీ బాగా మగ్గుతాయండి. మనం దీన్ని ఓవెన్లో చేసుకోవట్లేదు కాబట్టి మనకి 15 to 20 మినిట్స్ వరకు పడుతుంది. మనకు ఓవెన్లో అయితే 4 మినిట్స్లో అయిపోతుంది. ఇప్పుడు మనం టాపింగ్కి మరొకసారి పిజ్జా ఫ్లేక్స్ అండ్ ఆర్గానో ఫ్లేక్స్, చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. ఇలా సాస్తో సర్వ్ చేసుకుని మన పిజ్జా లాగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుని పిల్లలకి సర్వ్ చేసేసుకోవడమే. ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ప్రోటీన్ రిచ్ హోమ్ మేడ్ పిజ్జా. చూసారు కదా, ఎంతో ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకునే హెల్దీ పిజ్జా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.